ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి నమ్మలేని రాజయోగం. ఆగస్టు నెల మొదటి వారంలో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఈ విషయంలో జాగ్రత్త. వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతూ ఉన్నారు? వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మార్పులు అయితే మీరు చూస్తారండి తప్పకుండానే. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సమయం వీరు కోరుకునే జీవితం అయితే చూస్తారు. అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. ప్రారంభించిన పనులన్నీ కూడా చక్కటి ఘన విజయాన్ని సాధిస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. మనోధైర్యంతో మీ లక్ష్యాలను మీరు చేరుకుంటారు. ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. స్తోత్రాలు చదవడం మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి వారికి మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే మేలు. లక్ష్యం నెరవేరే వరకు కూడా కృషిని కొనసాగించాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉన్నా మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నా డబ్బును పొదుపు సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం అనేది ఇవ్వవద్దండి. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషితో విజయాలు సాధించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నవగ్రహ స్తోత్రం చదువుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా మార్పులు అయితే చూస్తారు. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఒక స్త్రీ కారణంగా కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుని ప్రభావం కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోబోతూ ఉన్నాయండి. అయితే గురుడి ప్రభావంతో కొంత పురోగతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయం కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటారు. గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలోకి ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మరొకవైపు శనిదేవుడి ప్రభావంతో మీరు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఖచ్చితంగా మీరు కెరియర్లో పురోగతి అనేది సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుందండి. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం అయితే మీకు సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా మీరు పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకోవచ్చు. ఈ రాశి వారు సమస్యలను ఎదుర్కొనవచ్చు. అయితే శనిదేవుడు
8వ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అయితే మొదటి 6 నెలల్లో గురుడి ప్రభావంతో మీరు సానుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారపరంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతిని కూడా చూస్తారు. ఈ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూలమైన ఫలితాలు కూడా పొందవచ్చు. కేతువు సంచారంతో మీకు సహాయకరంగా ఉంటుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా మీరు కలిగి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సాధారణమైన ఫలితాలు అయితే పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తుంది. అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గుణగణాల లక్షణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు బాల్యం నుండే సంపాదన చేయడం మొదలు పెడతారు. కావున ఈ రాశి వారికి అంతా కూడా అధికంగానే కలిసి వస్తుంది. వీరికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారిగా ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని చూస్తారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.